ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఒక ఎంఎన్సి కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. మీరు అప్లై చేసిన వితిన్ 10 సెకండ్స్కే ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన ఫస్ట్ రౌండ్ ఆఫ్ కోడింగ్ రౌండ్ సంబంధించిన మెయిల్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో వెంటనే మీరు ఫస్ట్ రౌండ్ ఆఫ్ కోడింగ్ రౌండ్ అనేది కూడా క్లియర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మాత్రం ఒక 100 లైక్స్ అనేది కూడా టార్గెట్ అయితే పెడుతున్నాను గైస్. సో వెంటనే 100 లైక్స్ అనేది కూడా చేసేయండి, మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుందన్నమాట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో మీకు రెగ్యులర్గా అప్డేట్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోలో వచ్చేసి మౌంట్ బ్లూ కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అనే ఎంట్రీ లెవెల్ పొజిషన్ కింద హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇచ్చిన ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట అప్లై విత్ గూగుల్ అని. సో అప్లై చేసిన వితిన్ 10 సెకండ్స్కి మీ యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడి అయితే కూడా చెక్ చేయండి, మీకు టెస్ట్ మెయిల్ అనేది కూడా వస్తుందన్నమాట. రాకుంటే కనుక మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. సో ఎంట్రీ లెవెల్ పొజిషన్ కింద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి బెంగళూరులో వర్క్ చేయాలి. శాలరీ వచ్చేసి 4 lakhs ఫర్ యానం అయితే మనకి శాలరీ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో కంపెనీకి సంబంధించిన అదేవిధంగా ఓవర్వ్యూ విషయానికి వస్తే మీకు వచ్చేసి అట్లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కూడా రావాల్సి అయితే ఉంటుంది. లైక్ జావా స్క్రిప్ట్ కావచ్చు, జావా, పైథాన్, పిహెచ్పి, రూబీ, సి ఆర్ C++, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క ప్రోగ్రాంలో వచ్చేసి మనకి 12 to 13 weeks ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుందన్నమాట. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం ఆఫర్డ్ అయితే వీళ్ళు చేస్తారనమాట. రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మనం వచ్చేసి టీమ్ తోటి కొలాబరేట్ అయ్యి డెవలప్, కంపైల్, టెస్ట్, డీబగ్, డిప్లాయ్ సాఫ్ట్వేర్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మనం వచ్చేసి మొబైల్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్స్ అనేది కూడా డిజైన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు వచ్చేసి జావా స్క్రిప్ట్, పైథాన్, జావా, HTML, CSS మీద నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం సాఫ్ట్వేర్ అండ్ APIs బేస్ చేసుకుని, ఇది వచ్చేసి ఈ యొక్క రోల్కి రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అట్లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి మీకు జావా స్క్రిప్ట్, జావా, పైథాన్, PHP ఏదో ఒక లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. గుడ్ ఎనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఫాస్ట్ ఫేస్డ్ ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకొని వర్క్ చేసేటట్టు విధంగా ఉండాల్సి అయితే ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దానితో పాటు ఇంగ్లీష్లో మంచి ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, ఎప్పటికప్పుడు ఈ యొక్క న్యూ టెక్నాలజీ అప్గ్రేడ్ చేస్తూ నెలవేదే విధంగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి. వితిన్ 10 సెకండ్స్కి మీకు టెస్ట్ మెయిల్ వస్తుంది. ఫస్ట్ రౌండ్ ఆఫ్ కోడింగ్ రౌండ్ టెస్ట్ మీకు అన్ని ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ ఏ రౌండ్ ఉంటుంది, లెవెల్ 2 కింద ఏ రౌండ్ ఉంటుంది, ఫైనల్గా ఏం రౌండ్ ఉంటుంది, తర్వాత ఎలా జాబ్ వస్తుంది అనేది కూడా క్లియర్గా వాళ్ళు మెయిల్ అయితే చేస్తారనమాట. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో వితిన్ 10 సెకండ్స్కి మీ టెస్ట్ మెయిల్ అనేది కూడా వస్తుంది. మీ మెయిల్ అనేది కూడా చెక్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.